సిఐటిసి తరపున అయోధ్యరామ్ గారు. విశాఖ ఉక్కు తెలుగుడు హక్కుని ఢిల్లీకి వినపడేట్టుగా నినాదించాలి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు తెలుగుడు హక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. కాపాడుకుంటాం పూర్వీకుల త్యాగాలను, కాపాడుకుంటాం పూర్వీకుల త్యాగాలను, కాపాడుకుంటాం నిర్వాసితుల త్యాగాలను. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఇతర పార్టీల అతిరథ మహారథులు, మిత్రులారా, మన పోరాటం 1130 రోజుల నుంచి నడుస్తూ ఉంది. 1130 రోజుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదంటూ ఓ డిక్లరేషన్ చేయబోతా ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అంటూ 32 మంది ప్రాణ త్యాగాలతో, 67 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో, 7 ఎంపీల రాజీనామాలతో 16,500 ఎకరాల భూములు 16,500 మంది నిర్వాసితులు ఇస్తే వచ్చింది విశాఖ ఉక్కు. దీనికి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే ప్రభుత్వం పెట్టింది. గడిచిన 50 సంవత్సరాల్లో 5,000 కోట్ల పెట్టుబడి పెడితే ఈ ప్రభుత్వానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 54,000 కోట్ల రూపాయలు తిరిగిచ్చింది. అటువంటి విశాఖ ఉక్కుని నిసిగ్గుగా అమ్ముతానని ఢిల్లీ పెద్దలు చెబుతా ఉన్నారు. దాన్ని మనం వింటా ఉన్నాం. ఆయా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చచ్చిపోలేదు. కొన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీకి తలకొచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీ నేనున్నానంటూ కమ్యూనిస్ట్ పార్టీలతో గెలం గడిపింది. నేను కాపాడుతాను ఈ ప్రాంతం అని చెప్పేసి. అయ్యా మిత్రులారా, 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల ఆస్తిని సృష్టించింది కార్మిక వర్గం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 1,00,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి ఇచ్చింది కార్మిక వర్గం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 54,000 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఏకైక సంస్థ విశాఖ ఉక్కు. అందుక మీరు అమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నాం మిత్రులారా. ఇది ప్రజల ఆస్తి, ప్రజా పోరాటాలతో వచ్చిన ఆస్తి. ప్రజల ఆస్తిని ప్రజా పోరాటాలతో తెచ్చుకుంటే ఆదానికి అంబానికి ఇవ్వడానికి నీ బాబు గారు సొమ్మ అని చెప్పేసి అడుగుతున్నాం మిత్రులారా. ఇది ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తిగా ఉండాలి. ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి. ఇది కాదంటే ఢిల్లీ పెద్దలు కబడతారని చెప్పేసి 1130 రోజులు పోరాటం చేస్తా ఉన్నాం. ఆ పోరాటానికి ఈ నాయకత్వం అంతా మద్దతు ఇచ్చి చదివికి వచ్చారు. వారందరూ ధన్యవాదాలు. ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చినావా? విశాఖపట్నానికి మెట్రో ట్రైన్ వచ్చిందా? లేదు. ఉన్న విశాఖ ఉక్కు అమ్మేస్తానంటే నీ అబ్బ సొత్తు కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఇక్కడ జరుగుతున్న సభ, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఇంతకుముందు పోరాట కమిటీగా 2-3 దఫాలు కలిసి ఉన్నాం. కర్నూలు మంత్రాలయం దగ్గర రాహుల్ గాంధీ గారిని కలిసి మన తాలూకా విషయాలను చెప్పిన పిదప అక్కడ పల్లం రాజు గారు, జేడి శీలం గారు పెద్దలంతా కూడా తీసుకెళ్లి కలిపారు. ఆ రోజు కర్నూలులో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఢిల్లీలో మేము కొట్లాడతామని చెప్పేసి నేషనల్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి బీజేపీ అమ్ముకు తింటారంటే ఇది అమ్ముకోవడం కోసం కాదు. ఈ ప్లాంట్కి ఉన్నటువంటి భవిష్యత్తు భారత ప్రభుత్వం చెబుతా ఉంది 2030 నాటికి 300 మిలియన్ టన్నులు స్టీల్ అవసరం ఉందని చెప్పేసి. కానీ ఈరోజు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న స్టీల్ 140 మిలియన్ టన్నులు మాత్రమే. రాబోయే 7 ఏళ్లలో ఇంకో 160 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలంటే నీకు యంత్రాంగం లేదు. ఈ విశాఖ ఉక్కుకి దమ్ముంది. 3.2 నుంచి 6.3, 6.3 నుంచి 7.3, 7.3 నుంచి 11.7, 11.7 నుంచి 16.5, 20 మిలియన్ టన్నులు పోయేదాని కోసం సిద్ధంగా ఉన్నాం. నువ్వు కోరిస్తావా? ఓరిస్తావా?
రైల్వే రేకులు ఇస్తావా అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. దౌర్భాగ్యం ఏంటంటే భారత ప్రభుత్వం దగ్గర కోలి ఇయ్యరంట, భారత ప్రభుత్వం దగ్గర ఐరన్ ఓర్ ఇయ్యరంట, భారత ప్రభుత్వం దగ్గర రైల్వే రేకులు ఇవ్వరంట. మనం నష్టాలు వస్తాయని చెప్తా ఉన్నారు. మేము నష్టాలు చేస్తాం. మేము అడిగినట్టు లాభాలు తీసుకురావాలంటే మేము అడిగిన 3 సరుకులు ఇవ్వండి. రోజుకి 10 కోట్లు చొప్పున 365 రోజులు ఇంటూ 10 కోట్లు 3650 కోట్ల రూపాయలు లాభాలు తెచ్చి పార్లమెంటు మెట్ల ముందు పెడతాం. లెక్కటగలవా మోడీ అని చెప్పి అడుగుతా ఉన్నాం మిత్రులారా. కాబట్టి రాబోయే కాలంలో విశాఖకు మీరు ఇచ్చే మద్దతును కొనసాగిస్తూ ఈ విశాఖకి కమ్యూనిస్ట్ పార్టీలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.